వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు, అసలు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారా లేదా, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయా, మరి సర్పంచ్లు అయ్యేది ఎప్పుడు, వార్డు మెంబర్లు అయ్యేది ఎప్పుడు, తర్వాత ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అయ్యేది ఎప్పుడు, అసలు ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అన్నది మాత్రం ప్రస్తుతం పెద్ద క్వశ్చన్ మార్క్ మారింది. ఎందుకంటే సెప్టెంబర్ 30 లోపు కంప్లీట్ చేయాలి. సెప్టెంబర్ 30 లోపు కంప్లీట్ చేయాలని చెప్పేసి ఏకంగా హైకోర్టు చెప్పడం అనేది జరిగింది. మరి బీసీ రిజర్వేషన్ 42% తేల్చింది. ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తారో మేము కూడా చూస్తామంటూ ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అలాగే జాగృతి కవిత గారు కూడా అల్టిమేట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ మాత్రం ఈ 42% ముస్లింస్ జనాభా కూడా ఇందులో ఉందా, ఒకవేళ వాళ్ళకు కనుక ఇస్తే 10% వాళ్ళకే అవుతుంది, 32% మాత్రమే అసలైన బీసీలకి అంటే ఈ బిల్ ఏమంటారు మన రిజర్వేషన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ బీసీలు ఎంతమంది, సో అందులో బీసీలలో బీసీఏ, బీసీబి, బీసీడి, బీసీసి వీళ్ళు ఎంతమంది ఉన్నారు, తర్వాత ముస్లిం జనాభా ఎంత ఉంది, సో ఇవన్నీ లెక్కలు పర్ఫెక్ట్ గా చేసిన తర్వాత అది గవర్నర్ దగ్గరకు, రాష్ట్రపతి దగ్గరకు, పార్లమెంట్ కు పంపిస్తే ఒక అర్థం ఉంటుంది. సో మీరు చెప్పినట్టు మీరు లెక్కలంతా తప్పులు తడక తీసుకొచ్చి ఇంకా మాకు 42% ఇచ్చేయమంటే కేంద్రానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో 50%కి మించొద్దని చెప్పేసి నిబంధన ఉంది. మరి ఇష్టం వచ్చినట్టు తీసుకొచ్చి 42% ఇవ్వమంటే ఏ విధంగా ఇస్తామన్నది ఇటు బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, రీసెంట్ గా బీజేపీ నూతన అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా మాట్లాడినటువంటి మాట. సో ఇక్కడ కాంగ్రెస్ ఏం చేస్తుంది, మేము ఢిల్లీలో కూడా దీక్ష చేసినాం, సో ఇప్పుడు అంతా బీజేపీ కోర్టులో ఉందని చెప్పేసి సైలెంట్ గా బీజేపీ వైపు చూస్తుంది. బీజేపీ ఏం చేస్తుంది, లేదు ఇక్కడ 42% అనే జనాభా పర్ఫెక్ట్ లేదు, ఇందులో మరి ఇతర మతస్థులు ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఇవ్వాలి, అసలైన బీసీలకు ఎంతవరకు న్యాయం చేస్తారు అన్నది పర్ఫెక్ట్ నోట్ ఇవ్వాలని చెప్పేసి బీజేపీ చెప్తున్నటువంటి మాట. మరి ఇక్కడ బీఆర్ఎస్ క్యారెక్టర్ ఏముంది, సో మీరేమన్నా చేసుకోండి, మాకు మాత్రం 42% బీసీ రిజర్వేషన్ బిల్ ఓకే చేసిన తర్వాతనే, కామారెడ్డి డిక్లరేషన్లు ఇచ్చినటువంటి మాట ఓకే చేసిన తర్వాతనే మీరు ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి వీళ్ళు చెప్పినటువంటి మాట. సో ఇప్పుడు ఇవన్నీ జరగలేదు అనుకోండి, సరే కేంద్రం ఏం చెయ్యలేదు, గవర్నర్ ఏం చెయ్యలేడు, తర్వాత రాష్ట్రపతి ఏం ఆమోదించలేదు, తర్వాత ఏంటి నెక్స్ట్ స్టెప్ అంటే కాంగ్రెస్ పార్టీ మొదటగా ఉన్నటువంటి 23% ప్రకారం అన్న రిజర్వేషన్లకు వెళ్ళాలి, లేకపోతే 42% మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నాం, సో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా 42% బీసీలకే మేము టికెట్లు ఇస్తున్నాం, బీసీ అభ్యర్థులన్నీ నిలబెడుతున్నాం, మీరు కూడా నిలబెట్టండి అని చెప్పేసి ఒక ఆర్డినెన్స్ జారీ చేయడమే. సో ఈ ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత ఆల్రెడీ ఆర్డినెన్స్ కి ఓకే చెప్పడం అనేది జరిగింది. సో ఎన్నికలకు ఆర్డినెన్స్ ఓకే చేసిన తర్వాత సెప్టెంబర్ 30 లోపు మొదటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారు, తర్వాత సర్పంచ్లు, వార్డు మెంబర్ల ఎన్నికలు వెళ్తారు. దాదాపుగా 5 విడతల్లో ఈ ఎన్నికలు ఉంటాయి. ఇప్పటికీ అధికారులు కూడా అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో గ్రామ స్థాయిలో అవన్నీ కూడా మెల్లమెల్లకి ప్రిపేర్ చేసినట్టు కూడా తెలుస్తుంది. గ్రామ స్థాయిలో ఈవెన్ పోలింగ్ బూత్లు ఎన్ని ఉన్నాయి, దానికి సంబంధించిన ఓటర్లు ఎంతమంది ఉన్నారు, తర్వాత ఎక్కడెక్కడ ఎంతవరకు ఎలక్షన్ సామాగ్రి అవసరం, ఈ పాడ్లు ఎంతవరకు కావాలన్న విషయాలు కూడా ఎప్పటికీ ఒక క్లారిటీ వచ్చింది. వాళ్ళు దాని ప్రకారం వర్క్ కూడా చేసుకుంటూ పోయారు. సో మరి ఈ 5-6 రోజుల తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఆగస్ట్ 15 తర్వాత, మనం స్టార్టింగ్ నుంచి కూడా చెప్పినాం ఆగస్ట్ 15 తర్వాతనే ఎన్నికలకు వెళ్తారు అని. ఎందుకంటే ఆగస్ట్ 15 లోపు వాళ్ళకి అంటే స్వతంత్ర దినోత్సవ వేడుకలలో అధికారులందరూ బిజీగా ఉంటారు కాబట్టి ఆగస్ట్ 15 తర్వాతనే ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా అన్నది చాలా మందికి డౌట్. మీరేమనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.